వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. గణేష్ ఉత్సవాల్లో నిబంధనలకు విరుద్ధంగా డీజేలు పెడితే కఠిన చర్యలు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ రిపోర్టుపై హైకోర్టును కేసీఆర్ హరీష్ రావు ఆశ్రయించడంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్. ప్రాజెక్టుల పేరుతో దండుకున్న బీఆర్ఎస్ నేతల పాపం పండుతుందని విమర్శ. పూర్తి స్థాయిలో నిండిన ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టు అలుగు పారుతుండడంతో ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు. రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. కరీంనగర్లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. సూడా నిధులతో నూతన కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని నరేందర్ రెడ్డి వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మహేష్ బిగతే ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆకస్మికంగా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి పోలీసులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ స్టేషన్ల పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ రికార్డులు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని, ప్రజా ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతిరోజు తనిఖీ చేయాలని ఆదేశించారు. గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ వారు రూపొందించిన పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గణేష్ చవితి సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, డీజే యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, అవసరమైతే బైండ్ ఓవర్ చేయాలని ఆదేశించారు. వర్షాల దృష్ట్యా ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికబద్ధంగా పనిచేయాలన్నారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరచాలని, ప్రజలు కూడా వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. గంభీరావుపేట్, లింగన్నపేట్ గ్రామాల మధ్య వరద ప్రవాహం ఎక్కువ ఉండి రాకపోకలకు ఇబ్బంది తలెత్తగా స్థానిక ఎస్ఐ రమాకాంత్తో కలిసి పరిశీలించి అటువైపు ఎవరూ పోకుండా ఇరువైపులా బారికేడ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరం మేరకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ రిపోర్టుపై న్యాయస్థానాన్ని కేసీఆర్తో పాటు హరీష్ రావు ఆశ్రయించడం పట్ల రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మీడియాతో మాట్లాడిన మంత్రి లక్ష్మణ్ కుమార్, అధికారంలో ఉన్నప్పుడు నేనే రాజు, మేమే మంత్రులమన్న అహంకారంతో బీఆర్ఎస్ నాయకులు పరిపాలన చేశారని ఆరోపించారు. తెలంగాణను అభివృద్ధి చేస్తారని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యాక ఈరోజు హైకోర్టు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. విచారణకు రాకముందు ఏం చేశారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన దొంగతనం బయటపడుతుందని భయంతో హైకోర్టును ఆశ్రయించారని ఆరోపించారు. ప్రాజెక్టు పేరుతో కమిషన్లు దండుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్న భిన్నం కేసీఆర్ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. 2014 ముందు వారి ఆస్తులు ఎన్ని, ఇప్పుడున్న ఆస్తులు ఎన్ని చూస్తే తెలుస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ తప్పులు పాపాలు ప్రజలందరికీ తెలుసునని, వారి పాపం పండుతుందని కోర్టును ఆశ్రయించారని స్పష్టం చేశారు. కేటీఆర్ మరి ఈ ప్రాంతం అంతా కూడా తెలంగాణను మేము అభివృద్ధి చేస్తామని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుల మీద అవకతవకల మీద ప్రజా రాజ్యంలో పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ తెలంగాణ ప్రజలు ఆశీర్వదించిన తర్వాత కాళేశ్వరంపై జరిగిన అవకతవకలపై ఆ రోజు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాళేశ్వరం కూలిపోయింది. అంటే వారి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి అధికారం ఉన్నప్పుడే కూలిపోయింది. ఆ కూలిపోయినటువంటి కాళేశ్వరం మీద ఉన్నటువంటి అవకతవకల మీద రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టుకు జలకల సంతరించుకుంది. అలుగు పారుతూ ఉండడంతో జనం ఆసక్తిగా చూస్తున్నారు. ఎగువన కురిసిన భారీ వర్షాలతో నర్మాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల నర్మాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతుంది. కూడెల్లి, పాల్వంచ చెక్ డ్యాంలు నిండడంతో నర్మాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం నర్మాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 9,734 క్యూసెక్లు ఉంది. ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టు మత్తడి నుంచి వరద జాలువారుతూ ఉండడంతో చూపర్లను కనువిందు చేస్తుంది. చాలా రోజుల తర్వాత ఎగువ మానేర్ డ్యాం పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకుతూ ఉండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డ్యాంలో జలకలను చూసేందుకు జనం తరలి వస్తున్నారు. జలసవ్వడి చూపర్లను కనువిందు చేస్తోంది. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి ఆవరణ చుట్టూ విద్యుత్ దీపాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. 12,50,000 రూపాయల నిధులతో నూతనంగా కొనుగోలు చేసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎన్ఎస్టీ యంత్రాలను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం సుల్తానాబాద్ మండలంలోని ప్రాథమిక సహకార సంఘం గోడౌన్ను, ఎరువుల షాప్ తనిఖీ చేశారు. ఎరువుల
ఎరువుల విక్రయం వివరాల రిజిస్టర్ పక్కాగా మెయింటైన్ చేయాలని కలెక్టర్ తెలిపారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, ఎక్కడా కొరత లేదని, పంట విస్తీర్ణం ఆధారంగా యూరియా రైతులకు అమ్మాలని, ప్రస్తుత అవసరాలకే కొనుగోలు చేయాలని, అనవసరంగా యూరియా నిల్వ చేయవద్దని కలెక్టర్ తెలిపారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, భారత ప్రధానమంత్రిగా సమర్థవంతంగా పనిచేసి నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టారన్నారు. గ్రామ పంచాయతీలకు నేరుగా ఢిల్లీ నుండి నిధులు వచ్చేలా చేశారని, ప్రపంచానికి యువత వెన్నెముక అని ఆనాడే గుర్తించి యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించినట్లు గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడిందని, నేటి తరం యువత వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని, తండ్రి బాటలోనే రాహుల్ గాంధీ నడుస్తున్నారని తెలిపారు. దేశంలోని అసమానతలు తొలగాలని సంకల్పంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేశారని, దేశం కోసం రాజీవ్ గాంధీ ప్రాణాలను అర్పించారని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా చందుర్తి మండల కాంగ్రెస్ పక్షాన్ని ఈరోజు మరిగడ్డలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారి ప్రతిమకు రాజీవ్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలతో సమర్థవంతంగా నిర్వహించినటువంటి సందర్భంలో సాంకేతిక పరంగా న్యూ టెక్నాలజీ ప్రవేశపెట్టడంతో పాటు నేరుగా ఢిల్లీ నుంచి గల్లీకు గ్రామాల్లోకి నిధులు పంపాలని చెప్పినటువంటి ఒక చక్కటి ఆలోచన. శాతవాహన విశ్వవిద్యాలయ ఉర్దూ విభాగ సహాయ ఆచార్యులుగా డాక్టర్ నజీముద్దీన్ మునావర్ ఎంపికయ్యారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను, ఆచార్యులను 2022-23 సంవత్సరానికి శాతవాహన విశ్వవిద్యాలయ ఉర్దూ విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ నజీముద్దీన్ మునావర్ ఎంపికయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ అవార్డును అందజేశారు. జగిత్యాల వాసైన డాక్టర్ నజీముద్దీన్ మునావర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఉర్దూ, పిహెచ్డి పూర్తి చేసి 2015లో సహాయ ఆచార్యులుగా ఉర్దూ విభాగంలో చేరారు. దాదాపు 17 సంవత్సరాల బోధన అనుభవం కలిగి ఉన్న ఆయన ఉర్దూ శాఖాధిపతిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఉర్దూ విభాగ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, స్పోర్ట్స్ బోర్డుకు సెక్రటరీగా ఉన్నారు. ఆయన 3 పుస్తకాలు రచించి 4 పుస్తకాలకు ఎడిటర్గా చేశారు. 3 జాతీయ, 1 అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. దాదాపు 25 పరిశోధన పత్రాలను వివిధ సెమినార్లలో సమర్పించారు. ఆయన రాసిన 3 పుస్తకాలకు ఉత్తమ పుస్తకాలుగా బహుమతి పొందారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ డి సురేష్ కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నూరేపల్లి సుజాత, ఉర్దూ విభాగాధిపతి డాక్టర్ అబ్రారుల్ బాకీ అభినందించారు. బొమ్మకల్ సిటిజన్ కాలనీ తాగునీటి సమస్యను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పేర్కొన్నారు. కరీంనగర్ నగరంలో అధికారులతో కలిసి పర్యటించారు. ఇటీవల నగరంలో విలీనమైన బొమ్మకల్ ప్రాంతంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ను సందర్శించి పరిశీలించారు. అనంతరం హౌసింగ్ బోర్డులో పర్యటించి నూతన వెహికల్ షెడ్ నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బొమ్మకల్ ప్రాంతంలో మంచినీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతున్న తీరు పట్ల అధికారులను ఆరా తీశారు. సమయానికి అనుగుణంగా ప్రజలకు మంచినీటి సరఫరా చేయాలని, సిటిజన్ కాలనీ నీటి సరఫరా సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నూతనంగా కొనుగోలు చేస్తున్న శానిటేషన్ వాహనాలకు షెడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం కాశీపేట వద్ద నిర్మించిన పార్వతీ బ్యారేజ్కు భారీగా వరద పోటెత్తుతోంది. ఎగువనున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పార్వతీ బ్యారేజ్కు భారీగా నీటి ప్రవాహం కొనసాగుతుంది. బ్యారేజ్ లెవెల్ 130 మీటర్లు. ప్రస్తుతం 124.00 మీటర్ల లెవెల్లో నీటి ప్రవాహం కొనసాగుతుంది. మరమ్మతుల పేరిట ఏడాదిగా పార్వతీ బ్యారేజ్ గేట్లను ఎత్తి ఉంచడంతో భారీగా వస్తున్న వరద బ్యారేజ్ ఇన్ఫ్లో 5,09,530 క్యూసెక్కులు వస్తుండడంతో అత్తే మొత్తంలోకి గోదావరిలో దిగువకు వదిలిపెడుతున్నారు. మంతని పట్టణ తీరంలో గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తున్నది. ఇరువైపులా గోదావరి తీర ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. హుజురాబాద్లో దళిత బంధు 2వ విడత నిధులు విడుదల చేయాలని దళితులు ఆందోళన చేపట్టారు. వారం రోజుల్లో నిధులు విడుదల చేయకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎలాంటి షరతులు లేకుండా వెంటనే దళిత బంధు 2వ విడత నిధులు విడుదల చేయాలని హుజురాబాద్లో దళిత బంధు సాధన సమితి ఆందోళనకు దిగింది. హుజురాబాద్ నియోజకవర్గంలో గత ఉప ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం 2వ విడత నిధులు ఇంకా విడుదల చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక ధృవీకరణ పత్రాలు కావాలని కాలయాపన చేస్తున్నారని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. వారం రోజుల్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా దళిత బంధు 2వ విడత నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అయితే దళిత సంఘాలు ఆందోళన చేస్తాయన్న సమాచారంతో కొంతమంది దళిత సంఘాల నేతలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అతిపెద్ద సమస్య అయిన దళిత బంధు 2వ విడత నిధులకు గ్రౌండింగ్ కొరకు దాదాపు 18 ఏళ్ల కాలం నుండి మేము పోరాటం చేస్తున్న ఫలితంగా
జనవరి 27లో గ్రౌండింగ్ అయింది. ఈ గ్రౌండింగ్ ప్రక్రియ కోసం కూడా మేము పోరాటాలు చేసిన ఫలితంగా మేలో ప్రక్రియను ప్రారంభించారు. మేము గతంలోనే ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు మేము చెప్పినాం, ఈ జిల్లా మంత్రి గారికి కూడా మేము చెప్పినాం. దాదాపు 30 నెలల నుండి మా లబ్ధిదారులందరూ కరీంనగర్ భగత్ నగర్ లో భావన అలియాస్ మానస అనుమానాస్పదంగా మృతి చెందింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి కరీంనగర్ 1 టౌన్ పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్ మార్టం గదికి తరలించారు. మృతురాలి భర్త మాత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు తెలిపారు. ప్రైవేట్ ఉద్యోగం చేసే తాను అర్ధరాత్రి డ్యూటీ ముగించుకుని వచ్చి చూసేసరికి ఉరివేసుకున్నట్లు కనిపించిందని, వెంటనే దింపగా అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని భర్త తెలిపారు. అర్ధరాత్రి నుంచి మృతదేహంతోటే ఉన్న భర్త పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత రైతన్నలను ఆందోళనకు గురి చేస్తుంది. కావాల్సినంత యూరియా దొరక్కపోవడంతో రైతులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డెక్కి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సహకార సొసైటీ వద్ద రైతులు బారులు తీరారు. వందలాది మంది తరలిరాగా కేవలం కొద్ది మందికి మాత్రమే ఒక్కొక్కరికి 2 బస్తాల చొప్పున యూరియాను సొసైటీ అధికారులు అందజేశారు. యూరియా అందకపోవడంతో రైతులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావుతో పాటు రైతులు పాల్గొని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడంటే అప్పుడు రైతులకు యూరియా అందుబాటులో ఉండేదని, కాంగ్రెస్ పాలనలో యూరియా దొరక్క రైతన్నలు రోడ్డెక్కించే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రైతులకు కావాల్సినంత యూరియా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సొసైటీ చైర్మన్లను కొనుగోలు చేసి కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. సొసైటీ చైర్మన్లను పార్టీ మారేలా చేస్తున్న కాంగ్రెస్ నేతలకు యూరియా కొరతను తీర్చేదానిపై లేదా అని ప్రశ్నించారు. సొసైటీ చైర్మన్లు పార్టీ మారిన అభ్యంతరం లేదు, కానీ రైతులకు కావాల్సినంత యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొసైటీ పరిధిలో రైతులు కన్నెర్ర చేస్తే ఎట్లా ఉంటుందో ఇలా నుస్లాపూర్లో మనకు కనబడ్డది. గత నెల రోజుల నుంచి కూడా రైతులు ప్రతిరోజు వందలాది వేలాది మంది రైతులు వచ్చి ఎగిలి వారంగానే వచ్చి సొసైటీల దగ్గర చెప్పులు ఇడిచిపెట్టి చెప్పుల లైన్ కట్టినటువంటి దుస్థితి గత 14 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండనో మళ్ళీ ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. ఏ రైతును కదిలించినా కూడా ఇలా కన్నీళ్ళే కనబడతా ఉన్నాయి. అన్నం పెట్టే రైతు ముఖాలలో ఏ ముఖంలో కూడా ఒక విషాదమైనటువంటి ఛాయలు ఇవాళ మనకు కనబడతా ఉన్నాయి. మేము ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో ధర్మపురి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద పరిస్థితిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ధర్మపురి వద్ద సంతోషిమాత ఆలయం పుష్కర ఘాట్ మెట్లు నీట మునిగాయి. శ్రాద్ధ మండపం చుట్టూ వరద నీరు చేరింది. 3 లక్షల క్యూసెక్ల నీరు ధర్మపురి వద్ద ప్రవహిస్తుంది. వరద ప్రవాహాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. స్థానిక పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి వరదపై సమీక్షించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం వర్షం, వరదలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. ఎక్కడైనా వర్షం, వరదలతో నష్టం జరిగితే ప్రభుత్వం ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, వర్షం, వరదల వల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు రెవెన్యూ అధికారులు కానీ, మా స్థానికంగా మున్సిపల్ కమిషనరు, అదే స్థానిక ధర్మపురి ఎంఆర్ఓ గారు, ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరం కూడా ఎప్పుడు అప్రమత్తంగా ప్రజలకు ముందస్తుగా మన ఒకవేళ వరద తాకిడి కూడా ఎక్కువ పెరిగితే తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేకమైన ఆలోచన పరంగా జిల్లా యంత్రాంగం పోతున్న సందర్భంలో పట్ల ఈ ప్రాంత మన మంత్రిగా ప్రత్యేకంగా నేను హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పటికీ అధికారులతో వేములవాడకు భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. పునర్వసు నక్షత్రం సందర్భంగా రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సీతారామచంద్ర స్వామికి పంచోపరిషత్ ద్వారా అభిషేకం, సాయంత్రం సదస్యం నిర్వహించారు. శ్రావణ మాసం ముగుస్తుండడంతో భారీగా తరలివచ్చారు భక్తులు. క్యూలైన్లో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేములవాడ ప్రధాన రహదారి 700 మీటర్ల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విలేకరుల ముసుగులో అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న లారీ బోల్తా పడింది. ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. బోల్తా పడిన లారీని జేసీబీ సహాయంతో నిలబెట్టారు. రోడ్డు విస్తరణ పనులు మట్టిని కలెక్టరేట్లో పోయాలన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలను, నిబంధనలను కాంట్రాక్టర్ బేఖాతరు చేస్తున్నా సైతం పట్టించుకునేవారే కరువయ్యారు. సమాచారం తెలుసుకున్న మీడియా సిబ్బంది అక్కడికి చేరుకుని కాంట్రాక్టర్ను తనకు ఇక్కడే మట్టి పోయాలని ఆదేశాలు ఉన్నాయని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని మీడియాపై దాడికి యత్నించాడు. మట్టిని కేవలం కలెక్టరేట్లోనే పోయాలన్న నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అది కాదు, కలెక్టర్ గారు ఇక్కడ పోయామని చెప్పిండా. నువ్వు అదే విషయం మాట్లాడతాముడు.
ఇప్పుడు మహేష్ అనే ఎవిడెన్స్ అడిగింది, నువ్వు ఎవిడెన్స్ తమ్మి, ఇస్తా. తమ్ముడు ఎవిడెన్స్ చెప్తా. ఇప్పుడు ఎవిడెన్స్ ఇస్తా. నువ్వు ఇప్పుడు అడిగినావు కదా, ఎవిడెన్స్ ఇస్తా. మాకేం చెప్పిండు, మేము అడిగితే వేరే కాడికి పోవాలి ఎక్కడికి పోవద్దని చెప్పి నువ్వు ఇక్కడికి అన్న నీకేమన్నా ఎవిడెన్స్ అడిగిండు, అన్నకి ఎవిడెన్స్ ఇస్తా. అంటే చెప్పు, అదే చెప్పు. చెప్పడం లేదు కదా, మీరు చెప్పు. కాపీ అడిగారు కదా, కాపీ మీకు ఇస్తా. ఇప్పుడు ఉంటే షో అయ్యి మీకు కాపీ ఇస్తా. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. డీసీసీ కార్యాలయంతో పాటు నగరంలోని రాజీవ్ చౌక్ వద్ద వేడుకలను నిర్వహించారు. వేడుకలకు నగర కాంగ్రెస్ అధ్యక్షులు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజీవ్ చౌక్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ 1944 ఆగస్టు 20న ముంబైలో జన్మించిన రాజీవ్ గాంధీ వారసత్వ లక్షణాలను అందిపుచ్చుకొని తన తల్లి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి ఈ దేశం కోసం ఏమైనా చేయాలని ఎంతో పరితపించారని తెలిపారు. 1984లో దేశవ్యాప్తంగా 400కు పైగా లోక్సభ స్థానాలను గెలుచుకొని ప్రధానమంత్రి పదవి చేపట్టడం జరిగిందని, 73-74 ఆర్థిక సంస్కరణలతో పాటు గ్రామ పంచాయతీలకు నేరుగా నిధుల కేటాయింపు విషయంలో వారు చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. సాంకేతిక విప్లవ యోధునిగా అకుంఠిత దీక్షతో పనిచేసి ఈ దేశంలో ఐటీ, టెలికాం రంగాన్ని స్థాపించి ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పాటు అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిన మహనీయులు. 18 సంవత్సరాలకి యువతకు ఓటు హక్కు కల్పించి యువతకు, మహిళలకు రాజకీయంలో భాగస్వామ్యం కల్పించడం జరిగిందన్నారు. మాజీ ప్రధాని సాంకేతిక విప్లవం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు ఈ దేశాన్ని సాంకేతికంగా మరి ఈరోజు ప్రతి ఒక్కరం సెల్ ఫోన్లు కావచ్చు, స్మార్ట్ టీవీలు కావచ్చు, ఇలా ఉన్నటువంటి నెట్వర్క్లు ఇవన్నింటినీ కూడా ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా సాంకేతిక విప్లవం తీసుకొచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఉన్న వాటర్ ప్లాంట్లపై మున్సిపల్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో 25 వాటర్ ప్లాంట్లు ఉండగా అవి ఏవీ ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవడం లేదని పలు ఫిర్యాదులు రావడంతో స్థానిక మున్సిపల్ కమిషనర్ అయాజ్ వాటర్ ప్లాంట్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటర్ ప్లాంట్లు నడపాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. అయితే వాటర్ ప్లాంట్ యజమానులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆకస్మికంగా వాటర్ ప్లాంట్లను తనిఖీ చేశారు. ఒక వాటర్ ప్లాంట్ను సీజ్ చేశారు. అందరూ నిబంధనల ప్రకారంగా వాటర్ ప్లాంట్లను నడపాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సురక్షితమే, ఎందుకంటే వాటి ఆల్రెడీ మనం ప్రతి ఇంటికి వచ్చి ఈరోజు మనకు స్టార్టింగ్ పాయింట్లో 2 ppm క్లోరినేషన్ ఉంటుంది. మనం పరీక్ష కూడా చేసినాం. మా యొక్క సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్, మళ్ళీ ఎండింగ్ పాయింట్లో ఏదైతే టేల్ ఎండ్ పాయింట్ 0.2 ppm క్లోరిన్ శాతం ఉండేటంగా మనం మున్సిపల్ తరఫున చర్యలు తీసుకున్నాం. ఒకవేళ మీరు అయినప్పటికీ మీకు డౌట్ ఉంటే తప్పకుండా వాటిని కాచి చల్లార్చండి. ఎందుకంటే ఇది వర్షాకాలం, అనేక రకాల వాటర్ బాండ్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లలకు విరేచనాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి పాడి పశువులను సద్వినియోగం చేసుకుని పేద కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆకాంక్షించారు. గంభీరావుపేట మండలం దేశాయిపల్లిలో 17 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2 చొప్పున మొత్తం 34 పాడి పశువులను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం పంపిణీ చేసే పశువులకు డెలివరీ తర్వాత 12 నుంచి 15 లీటర్ల పాలు అందిస్తాయని, ఎస్సీ లబ్ధిదారులకు 2 పశువులను సబ్సిడీపై అందిస్తున్నామని తెలిపారు. వీటిని వినియోగించుకుంటూ ఆర్థికంగా ప్రజలు ఎదగాలని, 2 పశువులను క్రమం పద్ధతిలో 10 పశువుల స్థాయికి పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. పశువులకు సంబంధించి డైట్ చార్ట్ తెలుగులో తయారు చేసి లబ్ధిదారులకు అందించాలని పశు వైద్యాధికారిని ఆదేశించారు. 17 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2 చొప్పున 34 పశువులు పంపిణీ చేస్తున్నామని, భవిష్యత్తులో ప్రతి మండల స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. హర్యానా నుంచి వచ్చిన పశువులు స్థానికంగా అలవాటు పడడానికి వారం రోజులు సమయం పడుతుందని వెల్లడించారు. సబ్సిడీతో పంపిణీ చేసిన పశువులను బయట అమ్మడానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి పశువుకు బీమా సౌకర్యం కూడా కల్పించామని తెలిపారు. పశువుల ద్వారా రోజు 2,000 రూపాయల వరకు ఆదాయం లభిస్తుందన్నారు. హైదరాబాద్లో జరిగే సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను కరీంనగర్ నుంచి సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతినిధులు తరలి వెళ్లారు. 3 రోజుల పాటు జరగనున్న మహాసభల్లో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వివిధ సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నామని తెలిపారు. గత 3 సంవత్సరాలుగా పార్టీ నిర్వహించిన కార్యక్రమాలపై, పార్టీ ప్రజా సంఘాల పని విధానంపై సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సోదరుడు కవంపల్లి రాజేశం గుండెపోటుతో మృతి చెందారు.
ఎమ్మెల్యే సోదరుడి అకాల మృతితో కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. సోదరుడు మృతితో ఎమ్మెల్యే కవంపల్లి కన్నీటి పర్యంతమయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు, పలు మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణను పరామర్శించి ఓదార్చారు. కరీంనగర్లోని కిసాన్ నగర్లో రాజేశం అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే సోదరుడి మృతి పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కవంపల్లి కుటుంబానికి ప్రగాఢ సంతాపం, సానుభూతి ప్రకటించారు. మహారాష్ట్ర వరదల్లో గల్లంతై మృతి చెందిన 3 మహిళల కుటుంబాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని వెల్లడించారు. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో 3 రోజుల క్రితం ఉద్గిరి వద్ద వరదల్లో కొట్టుకుపోయిన జగిత్యాలకు చెందిన 3 మహిళలు మృతి చెందారు. నిన్న 2 మృతదేహాలు, ఈరోజు 1 మృతదేహం లభించింది. మృతుల కుటుంబాలను జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. నాందేడ్ జిల్లాలో ఒక ఫంక్షన్కు హాజరై కారులో తిరిగి వస్తుండగా వరదల్లో హసీనా అఫ్రీన్, సమీనా గల్లంతయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. వరదల్లో చిక్కుకొని మృతి చెందడం బాధాకరమన్నారు మంత్రి లక్ష్మణ్ కుమార్. మృతి చెందిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా అందేలా చూస్తానన్నారు. మరణించిన వారిలో ఇండ్లు లేని వారి కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని కరీంనగర్లో బీసీ సంఘాలు ఆందోళన చేపట్టి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించాయి. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. బీసీ యువజన విద్యార్థి మహిళా సంఘాల ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ చేపట్టి ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి ప్రభుత్వ తీరును నిరసించారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల పైన బడ్జెట్ ఉన్నటువంటి ఈ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల పేద విద్యార్థులు మరి పై చదువులకు వెళ్ళలేక అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యవస్థ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మెచ్ ఛార్జీలను విడుదల చేయాలని, అదేవిధంగా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ను విడుదల చేయాలని. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గౌతమ్కు బీజేపీ నాయకులు శశాంక్ తనవంతుగా 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అభ్యాసకి ఆరోగ్య పరిస్థితి బాగాలేక కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్గా ఉన్న ఆ పాపకి కిడ్నీ ఫెయిల్ అవ్వడం మరియు డయాలసిస్ ప్రాబ్లమ్స్ వల్ల సర్జరీ జరుగుతుంది. సీరియస్గా ఉండడంతో ఆర్థిక సహాయం అవసరం ఉండడంతో అది స్థానిక బీజేపీ కార్యకర్తలు తెలపడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి బాన్స్వాడ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్ హాస్పిటల్కి వెళ్లి గౌతమ్ను పరామర్శించి తల్లిదండ్రులకు నేనున్నానని భరోసానిచ్చి ధైర్యం తెలిపి తన వంతు సహాయంగా 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గాంధీభవన్లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల అన్ని సీట్లు గెలవాలని గాంధీభవన్లో ఆర్మూర్ నియోజకవర్గ నాయకుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేసి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ అన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా పకడ్బందీగా ప్రణాళికతో ముందుకు పోవాలన్నారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా చూసుకుంటానని, కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి సమస్యలు వచ్చినా కలిసికట్టుగా పనిచేసుకుని పరిష్కరించుకుందామన్నారు. సమస్యలుంటే ఇన్ఛార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్తే నేనే వినయ్ వెంట ఉండి పనిచేసి పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ పట్టణ, మండల మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. గణేష్ ఉత్సవాల్లో నిబంధనలకు విరుద్ధంగా డీజేలు పెడితే కఠిన చర్యలు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ రిపోర్టుపై హైకోర్టును కేసీఆర్, హరీష్ రావు ఆశ్రయించడంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్. ప్రాజెక్టుల పేరుతో దండుకున్న బీఆర్ఎస్ నేతల పాపం పండుతుందని విమర్శ. పూర్తి స్థాయిలో నిండిన ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్ట్ అలుగు పారుతుండడంతో ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు. రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. కరీంనగర్లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. సూడా నిధులతో నూతన కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని నరేందర్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.